మరో 3 నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుల రాజకీయాలకు తెరతీశారు. వెనుకబడిన కులాల ఓట్లను గంపగుత్తుగా వేయించుకోవాలనే కుట్ర పన్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వెనుకబడిన కులాల్లోని 17 ఉపకులాలను షెడ్యూల్ కులాల జాబితాలో చేరుస్తూ గతంలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఉత్తరప్రదేశ్ కేబినెట్ ధృవీకరించి కేంద్రం ఆమోదానికి పంపింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పార్లమెంట్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ముద్ర పడడం వంటి ఎంతో తతంగం ఉంది. కేంద్రం ఆమోదం తెలిపితే ఆయా కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించనుందని అధికార వర్గాలు తెలిపాయి. సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందా అన్నది మరో విషయం. కేంద్రం ఆమోదించినా లేకున్నా కేవలం రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఓబీసీ కులాల వారి ఓట్లే లక్ష్యంగా అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఈ అనైతిక చర్యలకు పాల్పడిందన్నది సుస్పష్టం. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు సాధించి తిరిగి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో కొద్ది నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్న సీఎం అఖిలేష్ తాజాగా ఓబీసీ ఓటర్లకు గాలం వేసేందుకే ఈ చర్యకు పూనుకున్నాడు. యూపీలోని వెనుకబడిన తరగతులలో 17 ఓబీసీ ఉపకులాలు కహార్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బాహర్, ప్రజాపతి, రాజ్పర్, బధాం, గౌర్, తురా, మజీ, మల్హా, దీమర్, మచౌలాను షెడ్యూల్డ్ కులాలలో చేర్చాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ తన హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందని ఇప్పటికే ప్రచార టంకా వాయిస్తున్న అఖిలేష్ యాదవ్ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కేవలం 4 గంటల వ్యవధిలో 300కు పైగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏకంగా 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కొబ్బరికాయ కొట్టేశారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీ, క్యాన్సర్ ఆసుపత్రి, భారీ స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. అంతేకాదు 850 కోట్లతో నిర్మించే అంతర్జాతీయ కేంద్రానికి పచ్చజెండా ఊపారు. లక్నో, ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే హడావుడిగా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. లక్నో మెట్రో తొలిదశ ట్రయల్ రన్ను కూడా ముఖ్యమంత్రి లాంఛనంగా మొదలుపెట్టారు. బడా నోట్ల రద్దు వల్ల ఉత్తరప్రదేశ్లోనూ ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్న వేళ ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాని కారణంగా కేవలం బహిరంగ సభల్లోనే ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ మహోన్నత లక్ష్యంతో షెడ్యూల్ కులాలు, తెగల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ల అమల్లో అసమానతలు తలెత్తాయి. ఫలితంగా రిజర్వేషన్లను ఏబీసీడీలుగా విభజించాలని మాదిగలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇంకా ఆ జాబితాలో ఉన్న పలు ఉపకులాలకు రిజర్వేషన్లు వర్తించడమే లేదు. ఈ దశలో షెడ్యూల్డ్ కులాల జాబితాలో మరో 17 ఓబీసీ కులాలను చేర్చడం వల్ల ఎస్సీ, ఎస్టీ కులాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవచ్చు. ఇదే అవకాశంగా రాజకీయ పార్టీలు నిప్పు రాజేయవచ్చు. కుల, మతాపరమైన రాజకీయాల కారణంగానే 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతో వెనుకబడి ఉన్న యువ నాయకులైన ఇటువంటి అనైతిక చర్యలకు దూరంగా ఉంటేనే దేశానికి బంగారు భవిష్యత్.